రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పిఎస్సిఎస్ల వద్ద బస్తా యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లోని రైతు వేదికల వద్ద ఒక యూరియా బస్తా కోసం కటిక నెలపై నిద్రించాల్సిన దుస్థితి నెలకొందని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా షార్ట్ ఏజ్ లేదని మంత్రులు చెప్తున్నారు, కానీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా ఎక్కడికి పోతోందని ప్రశ్నిస్తున్నారు. చేతకాని దద్దమ్మ కాంగ్రెస్ సర్కార్ వల్ల తెల్లార్లు జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు. పుట్టకొచ్చిన వరి పంటకు యూరియా వేయకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పొలాలని అది పసుపు కలర్ వచ్చేసింది, అందులో పిండి లేదు, ఏం లేదు. రాత్రి 3 గంటలకు వచ్చినాం, 3 గంటలకు వచ్చి ఇక్కడ పండుకున్నాం. ఇప్పుడు దాగా ఇక తపస్సు చేస్తాను, మాకు పిండి బస్తాలు దొరకలేదు. జనం అందరూ ఎలాడుతాండ్రు. ఎట్లా చేయాలి? మేము ఎట్లా బతకాలి? ఏం పెట్టాలి? ఎప్పుడైనా లేడీస్ రోడ్ ఎక్కినామా? ఇట్లా ఎక్కినామా రోడ్డు? మేము బస్ ఫ్రీ అని మేము అడగలేము. మాకు పిండి బస్తాలు అప్పుడు చెట్లు ఇంటింటికి తెచ్చి ఇచ్చేది. ఇప్పుడు ఇంటి కాడ కాదు, కానీ ఇప్పుడు కడుపుకు తిండి లేదు, కంటికి నిద్ర లేదు, ఈ పొలానికి పిండి లేదు, ఏం లేదు. ఏం చేయాలి ఆయన? మేము ఎంత కష్టం పడాలి? పంటలు ఎట్లా పండుతుంది? పంట లేదు, ఏం పెట్టినా పంటలు పండేది లేవు, దొరకలేదు. మాకు పిండి దొరకలేదు, పంట అంతా వెనక పోతుంది. నేల నుంచి గోస పడతాను, మేము ఇబ్బంది పడతాను, నడిచి వస్తాను. నేల నుంచి ఇక ఇదే బాధ మాకు. పిండి లేదు, మొక్కజొన్న చనిపోయింది, వరి చనిపోయింది, పత్తి పోయినాయి, అన్ని పోయినాయి. ఆధార్ కార్డు పోయి పక్కకి ఎత్తాండ్రు. పట్టా దిరాసి పోయి మళ్ళా అది పట్టా దిరాసి పిండి ఇస్తలేదు మాకు. 10 ఎకరాలు పోయింది, అసలు వెనక పోతుంది మాది. నడిచి కాలు పోతాను, పొగలపల్లి పోతాను, ఓటాయి పోతాను. చెంది పోయినప్పుడు మా పిండి దొరకలేదు. పోలీసులు నెట్టేస్తాడు, మాకు ఆగం ఆగం అవుతాను మేము. ఎందుకు గెలిచిండో మాకు గోసముత్తాడు. ఇక పోయేది ఉన్నది, పోతాండే పంట మాది, వచ్చేది పంట. మాకు ఊరియా లేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆడోళ్ళు మొగలు ఇక్కడికి వచ్చి, ఇప్పుడు ఇది ఏంది, ఏ ఆఫీస్ అంటారు? ఇది రైతు వేదిక సాదిరెడ్డిపల్లి. ఇక్కడ నుండి మా ఊరు నుంచి ఇక్కడికి 2-3 కిలోమీటర్లు నడిచి వచ్చి, ఒక్క వికలాంగులు ఉంటారు, లేనోడు ఉంటాడు, ఉన్నోడు ఉంటాడు. బండ్లు ఉన్నోళ్ళు బండ్ల మీద వస్తారు. 2 ఎకరాలు 3 ఎకరాలు పత్తి ఉంది, 5 ఎకరాల మొక్కజొన్న, 5 ఎకరాల పొలం. ఒక బస్తా పిండి ఇస్తే ఏం సరిపోతుందండి? ఇది రైట్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి. సో మళ్ళీ పిఎస్సిఎస్ల వద్ద అయితే బస్తా యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు అన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటి వరకు అక్కడ ఏ విధంగా పరిస్థితి ఉంది రవికాంత్? ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తా ఉంది. యూరియా కొరతతో రైతాంగం అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ సమస్య మరింత జటిలంగా కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లాలోని ఏ మండలానికి వెళ్ళినా కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచి అక్కడ చేరుకున్నటువంటి రైతాంగం టోకెన్ల కోసం తిప్పలు పడుతున్నారు. అయితే నిన్న కూడా టీ న్యూస్ గా మనం మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వెళ్ళిన సందర్భంలో ఒక చోట టోకెన్లు ఇస్తే అక్కడికి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే విధంగా యూరియా బస్తాలు ఇవ్వడం. అది కూడా నిన్న ఉదాహరణగా మనం చెప్పినట్టయితే మహబూబాబాద్ మండలానికి సంబంధించి నిన్న 800 బస్తాలు కేటాయిస్తే అక్కడ ఉన్నటువంటి మండలంలో 5 రైతు వేదికలు ఉంటాయి. ఆ రైతు వేదికలకు సంబంధించి టోకెన్లు ఇస్తున్నారు. ఆ 5 రైతు వేదికల ద్వారా టోకెన్లు ఇస్తే మహబూబాబాద్ పిఎస్సిఎస్ కేంద్రంతో పాటు మరొక సెంటర్ ను ఏర్పాటు చేసి ఈ యూరియా బస్తాలు అందిస్తున్నారు. అంటే మహబూబాబాద్ మండల కేంద్రంతో పాటు శనిగపురం అనే మరో గ్రామంలో అందిస్తున్నారు. అంటే శనిగపురానికి సంబంధించినటువంటి టోకెన్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆమంగల్లో ఇస్తున్నారు. అంటే రైతాంగం ఇంత ఇబ్బందులు పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక బస్తా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ కూడా కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లె కావచ్చు, ఈ కొత్తగూడ మండలం గూడూరు, గంగారం, నెల్లికుదురు, కేసముద్రం, కురవి, మర్రిపేడ, మహబూబాబాద్ జిల్లా ప్రతి మండలంలోనూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి యూరియా కొరత వేధిస్తుంది. ఒక 5 ఎకరాలకు సంబంధించిన రైతు ఒక 3 సార్లు యూరియా వేయాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఒకసారి ఏదో నానా తిప్పలు పడి వేశాము అంటే మరొకసారి వేయాల్సినటువంటి సందర్భం వచ్చింది, తరుణం వచ్చింది. ఇప్పటికే 40 నుంచి 50 రోజులైంది పంట వేసి. వరి పంట మనం చూసినట్టయితే 120 రోజుల కాలానికి సంబంధించిన పంట. సగం రోజులు పూర్తయిన సందర్భంలో ఇప్పటికే దాని మీద పెట్టుబడి పెట్టి ఉన్నాము. 20-30 వేలు ఎకరానికి పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ పంటనంతా కూడా నష్టపోవాల్సిన దుస్థితి దాపురించిందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరి పంటకు పత్తి, మొక్కజొన్న ఇదంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిర్చి లాంటి పంటలను అధికంగా పండిస్తుంటారు కాబట్టి వారికి యూరియా అనేది కీలకంగా ఉంటుంది పంట ఎదుగుదలకు సంబంధించి. ఇప్పటికే వరి పంట అంతా కూడా ఎర్రబారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ రోడ్డు ఎక్కని మహిళలు మేము రోడ్డు ఎక్కేమన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.